తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవపీఠంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని, ప్రణవపీఠం పీఠాధిపతులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మీ పాదాలకు నా నమస్కారాలు. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, సందర్భం రావాలి దేనికైనా అని అంటారు. ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితమూ లేదండి. ఎంత చేస్తున్నామో వాళ్ళు వీళ్ళు బాగున్నారు, కానీ ఒక్క పూజ చేస్తే మేము ఎన్నేళ్లుగా పూజలు చేస్తున్నా ఎలాంటి ఫలితం ఉండట్లేదు అనేది చాలామంది భావన. అసలు ఆ ఊహతో పూజ చేసినంతకాలం అలాగే ఉంటుంది. మనం ఫలితం కోరుకోకుండా ఫలితం ఉంచుతాడు. ఎందుకండి, నేను ఏనాడు భగవంతుడిని అర్చన చేస్తున్నప్పుడు ఈ పని కోసం చేస్తున్నాను అనుకోలేదు. కానీ చిత్రం, పరమాత్ముడు నా చేత ఇంత పీఠ వ్యవస్థ స్థాపన చేయించాడు. ఎప్పుడైనా ఒక్కనాడైనా మేము ఇప్పుడు ఈ ప్రవచన మండపం కానీ ఇన్ని గుళ్ళు మీరు వచ్చారు చూశారుగా, అమ్మవారి ఆలయాలు, ఇక్కడ సత్యధర్మేశ్వరుడు ఎదురుగుండా కనబడుతున్నాడు, అటు సత్యనారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయాలు కడుతున్నప్పుడు భగవంతుడా నా చేత ఈ పని చేయిస్తున్నావు, కట్టించుకుంటావో ఆపుతావో నీ ఇష్టం అని కొబ్బరికాయ కొట్టి పూజ చేయటమే తప్ప ఇక మళ్ళీ మేము పెద్దగా ప్రయత్నం చేయలేదు. అన్నిటికంటే మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్రాంగణం సత్యధర్మేశ్వర ఆలయం. 7.5 అడుగులు ఎత్తున్నటువంటి స్వామివారి లింగం మీకు ఎదురుగుంటే ఇక్కడ కనపడుతుంది. కరోనాలో కట్టింది. ప్రపంచం అంతా స్తంభించిపోయిన సమయంలో ఈ మంటపం నిర్మాణం కేవలం 6 నెలల్లో పూర్తయింది. 6 నెలల్లో. ఇంటి ఇంత మంటపం, అంత శివలింగం. మహానుభావులు హైదరాబాద్లో ఉంటారు, చింతా విశ్వేశ్వరరావు గారు. వారి పేరు చింతా విశ్వేశ్వరరావు గారు. పోలవరం ప్రాజెక్ట్ అది నిర్మాణం చేశారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి గాలిగోపురం మొత్తం ఆయన నిర్మాణం చేసి ఇచ్చారు. ఎక్కడ తన పేరు చెప్పుకోడు ఆయన. చింతా విశ్వేశ్వరరావు గారు అంటే అంత పెద్ద అద్భుతమైన వ్యక్తి. నవయుగ అనుకుంటాను వారిది, కన్స్ట్రక్షన్ అనుకుంటాను. ఈ ఆఫీస్ పేరు గుర్తు నాకు గుర్తు, నవయుగానే గుర్తు, కానీ చింతా విశ్వేశ్వరరావు గారు తెలియని వాళ్ళు ఉండరు. పోలవరం ప్రాజెక్ట్ చేపట్టిన వారు. కాళహస్తీశ్వరుడికి మొత్తం గాలిగోపురం కూలిపోతే మొత్తం తన సొంత ఖర్చుతో చేయించి నా పేరు చెప్పొద్దన్నారు ఆయన. ఆ మహానుభావుడు దీనికి కావలసిన ఎంతో సహకారం చేశారు. ఆ కనపడుతున్న శివలింగాన్ని మా భక్తులు చెన్నైలో ఉంటారు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన పేరు శివప్రసాద్ గారు. ఆయన పేరు హరనాథ్ గుప్తా గారి కుమారుడు. ఆయన చెన్నైలో ఉంటూ బలాహా కెమికల్స్ అనే పేరుతో వ్యాపారం, ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. వారు ఆ టైంలో అటువంటి శివలింగాన్ని పంపారు. ఆయన చేసిన సత్కారాలన్నీ నీకు కావాలండి. కాశీపీఠం ఆయన నిలబెట్టారు. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే, అసలు మేమేం సంకల్పంలో కేవలం ఈ నిర్మాణం చేసుకోదండి అన్నాం. అవన్నీ వచ్చాయి, అయిపోయాయి, ప్రతిష్ఠ అయిపోయి 6 నెలలు అయిపోయింది. అలాంటి దైవానుగ్రహం కలగాలంటే ఏం చేయాలండి? నమ్మకమే. నువ్వు ఉన్నావు, నువ్వు నీటిలో ముంచుతావు, పాలలో ముంచుతావు, నీదే భారం అనండి. ఫలితం లేదని నిస్పృహ పొందకండి. ఒక్కొక్కరి కర్మయోగం వల్ల తొందరగా ఫలితం వస్తుంది, ఒక్కొక్కరికి ఆలస్యం అవుతుంది, కానీ వచ్చి తీరుతుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి అయినా చెడ్డైనా చేసింది అనుభవించి తీరతాం. వారి వారి యొక్క పూర్వజన్మ సుకృతాలను బట్టి ఇట్టే అవుతాయి. మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. సత్యనారాయణ స్వామి ఆలయం సరిగ్గా విజయదశమి నాడు శంకుస్థాపన చేశాం. 2023లో విజయదశమి నాడు. 24 మాఘ పూర్ణిమ నాడు ప్రతిష్ఠ అయిపోయింది. అంటే ఎన్ని నెలలు పట్టిందంటారు మీరు ఆలోచించండి. ఆశ్వయుజంలో మొదలెడితే కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం 4 నెలలు. మానవత్వం ఊహిస్తాడా? చూశారుగా మీరు వచ్చేటప్పుడు. ప్రతిష్ఠ అయిపోయింది.
చాలా త్వరగా అసలు ఎంత అందరూ ఆశ్చర్యపోతారు, ఎలా ఎలా అయిపోతుందో తెలియదు. పోనీ మా దగ్గర ఏం డబ్బులు లేవు, డబ్బు నిలవ ఉండదు, అలాగని కొద ఉండదు, అయిపోయాయి. ఒక్క పైసా మా దగ్గర బ్యాలెన్స్ ఉండదు, అలాగని అప్పు ఉండదు. అలా కార్యక్రమాలు అవుతున్నాయంటే వాడి మీద నమ్మకమే. ఎప్పటికైనా పరమాత్ముడు రక్షిస్తాడు, అవ్యాజ కరుణామూర్తి. ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు బాధ కలుగుతుండో. ధర్మరాజే బాధపడ్డాడు ఏది విరాటపురంలో. ఒకనాడే మును ఆపదలకు విడుమరగాంచి విప్రులం చుట్టల పెట్టుకొని సుఖముండనో పొదుముకో ఇప్పాటెందు కలది ఉర్విజనులకు. పాపం అజ్ఞాతవాసంలోకి వెళ్లే ముందు అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసం చేయాలి కదా, అప్పుడు ఎంతో బాధపడుతూ ధౌమ్యుడు అనే పురోహితుడితో అంటాడు, ఎప్పటికైనా ఈ ఆపదల్లోంచి బయటపడతామా, మా చుట్టాలతో మా కుటుంబంతో ఇంత భోజనం చేస్తామా, మీలాంటి బ్రాహ్మణోత్తములకి సన్మానం చేయగలనా అని ఏడిస్తే, నాయన ప్రపంచంలో అందరికీ కష్టాలు వస్తాయి. సూర్యుడు కూడా ఆవు శరీరంలో దక్కుని అజ్ఞాతవాసం చేశాడు, బలిచక్రవర్తి గాడిద రూపంలో అజ్ఞాతవాసం చేశాడు. ఎంతో మంది కష్టాలు పడ్డారు, ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు వస్తాయి. అప్పుడు ధైర్యంతో నిలబడి భగవంతుడిని పట్టుకో, నీకు శుభం కలుగుతుందన్నాడు. ఈ మధ్యన ఎవరో అన్నారు ద్రౌపదీదేవి జననీ శివకామిని పాడింది, అది ఉట్టి అబద్ధమని. ద్రౌపది పాడలేదు, కానీ ఆ పాడింది ధర్మరాజు గారు మహాభారతంలో. మళ్ళీ అక్కడ ఇక్కడ కదా ఇందులో అందులో ఈ అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ధర్మరాజు గారు అమ్మవారిని ప్రార్థించాడు 26 శ్లోకాల్లో. ఎన్ని? 26 శ్లోకాల్లో అధ్యాయం 6లో అద్భుతంగా ప్రార్థించాడు అమ్మని. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమై నేటికి సంవత్సరం తర్వాత నీకు విజయం లభిస్తుంది, నువ్వు రాజు అవుతావు. కాకపోతే ధర్మరాజు గారు అమ్మని ప్రార్థిస్తే సినిమా వాళ్ళు ఏం చేశారనమాట, పీసుశీల చేత జననీ గారు అమ్మవారి మీద పాట పాడిస్తే ద్రౌపది పాడినట్టు పేస్తే బాగుంటుంది అనుకుని ఈ శ్లోకాలని పాట రూపంలో రాసి సముద్రాల వారు రాసిన వారు శ్రీ వైష్ణవుల సిద్ధాంతానికి చెందిన మహానుభావుడు. పాంచరాత్రాగమని చదువుకున్న పుణ్యాత్ముడు అండి. సముద్రాల పెద్ద శ్రీదేవి వారు అంటే మహానుభావుడు ఆయన. ఎన్ని అద్భుతమైన పాటలు రాశాడు ఆయన. ఆయన కొడుకు కూడా అంత బాగా రాశాడు. సత్యనారాయణ స్వామి మీద సత్యదేవుని సుందర రూపిణి పాట జూనియర్ సముద్రాలు రాశారు. ఈ అమ్మవారి పాట రాసిన ఆయన సీనియర్. ఆయన ఏమనుకున్నారంటే ధర్మరాజు అయినా ద్రౌపది అయినా ఎవరైతేనే అమ్మని ప్రార్థించడానికి, కానీ అమ్మ ప్రార్థిస్తే బాగుంటుందని ద్రౌపదికి పెట్టి సుశీల చేత పాడించారు. అందులో అందంగా ఉంది పాట. ఘంటసాల పాడినా అందంగా ఉంటుంది, కానీ ఈవిడ పాడితే ఇంకొంచెం లాలిత్యంగా ఉంటుంది. అదే ద్రౌపది పాడిన పద్యాలు ఉన్నాయి అందులో, యవ్వని వాకిట, అది ఘంటసాల చేత మగవాడి చేత పాడించారు, అర్జునుడి చేత, అది బాగుంది. కానీ లేకుండా సృష్టి చేయలే, ఉన్నదే సృష్టి చేశారు వాడు. కాబట్టి ధర్మరాజు గారు అమ్మని ప్రార్థించాడండి. ప్రార్థించబట్టే ఆయనకి అది వచ్చింది. అప్పుడు అమ్మ ఏమంది, ఎవరికైనా కష్టాలు వస్తాయి, కానీ నమ్మావు భక్తితో, ఈ ఏడాది ఓపిక పట్టు, నీకు విజయం వస్తుంది అంది. అందులో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నిస్పృహ పొందకండి. అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. భక్త తుకారంలాగా ఉన్నావా అసలు ఉన్నావా అని అనొచ్చు మీరు, కానీ ఉన్నాడు ఆయన, అవశ్యం రక్షిస్తాడు. నేను ఎప్పుడూ నమ్ముకున్నాను. నా జీవితంలో నాకు అధైర్యం లేదు. భగవంతుడిని భక్తితో పట్టుకోవటం వల్ల ఇన్ని ఏళ్ల జీవితంలో ఒకసారి నాకు ఊహ తెలిసాక, అంతఃపురం చిన్నప్పుడు సంగతి పక్కన పెడదాం, నేను ఒక్కసారి జీవితంలో ఊహ తెలిసి అడుగు పెట్టాక ఈనాటి వరకు నిర్భయంగా తిరిగాను. 18 దేశాలకు పైగా ప్రవచనాలు చేయడానికి తిరిగాను. ఈ పీఠాలు స్థాపించాం, శిష్యుల్ని తయారు చేశాం. నా జీవితం అంతా భాగవతానికి పురాణాలకి అంకితం చేశాను. కష్టం అనిపించలేదు? ఏమనిపించదు. ఎందుకని చూస్తున్నాను కదా, నేను నమ్ముకున్నాను భగవంతుని, నాకేం భయం. కాబట్టి వీలుంటే ఇప్పుడు రేపు నాకు 1వ తారీఖుకి, రేపు జనవరి 1వ తారీఖు 67 నుండి 61లోకి అడుగు పెడతాను. షష్ఠి పూర్తి వస్తుంది. అక్కడ ఒకసారి కాస్త దండీలు బస్కీలు తీసి చూపిస్తాను. నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి. ఈ శక్తి కేవలం పరమాత్మ మీద విశ్వాసం, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటుంది, సందేహం లేకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంటే ఇలా ఆపత్కాలంలో స్మరించుకునేటువంటి నామం ఏదైనా ఉంది. ఎటువంటి కష్టమైనా గోవింద గోవింద అనుకుంటే పోతుందండి. నేనలేదు ఈ మాట, భాగవతంలో చెప్పారు. ఇంద్రుడు శ్రీకృష్ణుడి మీద కక్ష కట్టి 7 రోజులు వర్షం కురిపించాడు. ఏం చేశాడు? వర్షం కురిపించాడు. అప్పుడు గోవర్ధన పర్వతాన్ని చేత్తో ఎత్తి చిటికిన వేలుతో ఎత్తల, కరేణైకేన అంటే ఒక చేత్తో ఎత్తాడు అని భాగవతంలో రాశాడు. తెలుగులో గోవర్ధన గిరి ఎత్తం చక్క ఒక్క కేలం లేలం, కుడి చేత్తో ఎత్తాడు, అది కూడా వలకేల
దక్షిణ హస్తం, సంస్కృతంలో దక్షిణ హస్తం కరము 2 సార్లు వాడారు, తెలుగులో 3 సార్లు కూడా చెయ్యని అన్నారు. అది కూడా కుడి చెయ్యి. కుడి చేత్తో గోవర్ధన పర్వతం ఎత్తాడు, అందరినీ కాపాడాడు. ఆయన ఏదైనా ఎడం చేత్తో ఎత్తగలడు, గోరుతో ఎత్తగలడు, తల వెంట్రుకతో ఎత్తగలడు, అసలు ఏమీ లేకుండా చూపులతో ఎత్తగలడు. ఆయన ఏదైనా చేయగలడు. కానీ అందులో ఏది ఉంటే చెప్పాలిగా మనం. మార్చడం ఎందుకు మనకి, కల్పితాలు ఎందుకు? అలాగే ఎత్తాడు. అప్పుడు ఇంద్రుడు పశ్చాత్తాపడి ఆయన్ని అభిషేకం చేసి, స్వామి నేను చాలా పొరపాటు చేశాను అని, ఈ రోజు నుంచి నీకు గోవింద అని మళ్ళీ బిరుదు ఇస్తున్నాను అన్నాడు. ఈ బిరుదు చాలాసార్లు ఇచ్చారు ఎంతో పూర్వం. ఇది వరాహ రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మ గోవింద అన్నాడు. గో అంటే భూమి, భూమిని ఎత్తాడు కనుక గోవింద. నరసింహస్వామిగా ఉన్నప్పుడు గోవింద, అలాగే వామనావతారం ఎత్తినప్పుడు గోవింద. ఇలా చాలాసార్లు అదే బిరుదు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను. ఈ గోవింద నామస్మరణం చేసిన వాడు కలియుగంలో ఆపదల నుంచి విముక్తి పొందేటట్టు చెయ్యి అన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. అందువల్ల అప్పటి నుంచి ఏం చేశారనమాట, కొండెక్కినప్పుడల్లా గోవింద, కూర్చున్నప్పుడు గోవింద, తింటున్నప్పుడు గోవింద, స్పష్టంగానండి, మళ్ళీ వెకిలిగా అనకండి. అది గోవింద అంతే. గో అనే శబ్దమునకు భూమి అని ఒక అర్థం. గాం విందతీతి గోవింద, భూమికి ఆనందం కలిగించి భూమిని ఎత్తాడు గనక గోవిందుడు. గో అంటే ఆవు, ఆవులను పోషించాడు కాబట్టి గోవిందుడు. గో అంటే కిరణములు, సూర్యకిరణములను గో అంటారు. అందుకే సూర్యుడికి గోపతి అంటే కిరణములు కలిగిన వాడు. సూర్యకిరణముల ద్వారా వెలుతురిస్తున్నాడు కాబట్టి గోవిందుడు. గో అంటే ఇంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. మాట్లాడే మాట వాక్కు, పాణి, పాయు, పాద, ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియములను గో అంటారు. ఇంద్రియములకు ఆనందం కలిగించేది ఆయన ఉంటే శరీరంలో ఇంద్రియాలకు ఆనందం, ఆయన పోతే ఆ తర్వాత తీసుకెళ్ళి పడుకోబెడతారు, నలుగురు మోసేస్తారు. అందువల్ల ఆయన ఉన్నంత వరకే ఈ ఇంద్రియాలకు ఆనందం కనుక, ఇంద్రియములకు ఆనందం కలిగిస్తున్నాడు కనుక గోవిందుడు అన్నారు. ఇన్ని అర్థములు కలిగిన ఈ గోవింద స్మరణము నిరంతరం చేస్తూ ఉంటే మహాపాపాలు పోతాయి. ఇది ఒక సులభోపాయం. అందుకే నేను నా భక్తుల చేత ఎప్పుడు ఏం చేస్తుంటాను అనమాట, హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద నారాయణ హరి గోవింద అని నిరంతరం అనిపిస్తూ ఉంటారు. ఈ వంకతో గోవింద అని అంటారు, పాప ప్రక్షాళన అవుతుంది. రెండోది హరహర హరహర అనుకోండి. హరతీతి హరహ, పాపాన్ సర్వాన్ హరతీతి, సమస్త పాపములను హరిస్తాడు గనక, దుష్టుల్ని హరిస్తాడు గనక ఆయన హరుడు. హరహర అనుకోండి, మీ ఇష్టం, మీ సంప్రదాయాన్ని కూడా అనుకోండి. ఇంక ఈ శరత్కాలంలో ఉత్తప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనుకోండి, హాయిగా కోరిన కోరికలు తీర్చుకోగలుగుతారు, పాప విముక్తి పొలుగుతారు. ఎప్పుడైనా వీలున్నప్పుడల్లా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనుకోండి. నామస్మరణకి ఇబ్బంది లేదు కనుక. మంత్రాన్ని అనుష్ఠానం చేయదలిస్తే ఉచ్చారణ తప్పు లేకుండా చేసుకోండి. అందులో ఈ కలియుగంలో ఈ శరత్కాలంలో బాలా మంత్రము, వసుధా మంత్రము, పంచదశి, షోడశి, నవార్ణ మంత్రం, ఈ మంత్రములు అనుష్ఠానం చేయగలిగితే అదృష్టవంతులు అవుతారు. అది ఓపికతో కూర్చుని గురువు ద్వారా తెలుసుకుని చెయ్యాలి ఇవన్నీ కూడా. అవి తీరుతుంది, చెప్పే కదా. ఒక క్షణం అటు ఇటు అవ్వచ్చుగాక, కానీ మొత్తం మీద సిద్ధి తీరుతుంది, సిద్ధి కరతలామలకం అవుతుంది. చాలా సంతోషం గురువు గారు, ధన్యవాదాలండి.